ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ నెల 12 నాటికి ఏడాది పాలన పూర్తి కానుంది. గత ఏడాది అదే రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పాలనా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఏడాది కాలంలో ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ఈ నెలలో కీలకమైన 2 సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధపడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాగానే కష్టపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే వారి విషయంలో ప్రజల నుంచి సానుకూలత వస్తోంది. కానీ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. కూటమి ఎమ్మెల్యేలపై క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరిస్తున్నాయి. వైసీపీ హయాంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన రైస్ సర్వే సంస్థ ఇప్పుడు కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే వివరాలు వెల్లడించటం విశేషం. సదరు సర్వే ప్రతినిధి ప్రవీణ్ పుల్లట ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు ఇస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి సర్వే వివరాలను వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, ఉమ్మడి విజయనగరంలో 9, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ కూటమి 32 చోట్ల విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. శ్రీకాకుళంతో పాటు విజయనగరంలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పార్లమెంటు స్థానాలను సైతం టీడీపీ కూటమి గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం అరకు పార్లమెంటు స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొని ఉందని రైస్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో ఇది టీడీపీ కూటమికి మింగుడు పడని అంశంగా మారింది. 32 మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, 17 మందిపై అసంతృప్తి ఉందని తాజాగా ఈ సర్వే వెల్లడించింది. అయితే ఓ 9 మంది ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమైంది. ఏడాది పాలన సందర్భంగా ప్రవీణ్ పుల్లట ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. 4 ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం అంటూ ఆయన హింటిచ్చారు. త్వరలో మిగిలిన 3 ప్రాంతాల లెక్కలను విడుదల చేసేందుకు తమ రైస్ సంస్థ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో టీడీపీ కూటమి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గతంలో ఇదే సంస్థ కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఇటీవల వరుసగా వస్తున్న సర్వేలు చూస్తే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటోంది. కానీ అదే సమయంలో ప్రభుత్వంపై కొంత సానుకూలత కనిపిస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చక్కగా పనిచేస్తున్నారని సర్వేల్లో తేలుతోంది. అయితే ప్రభుత్వ నిఘా వర్గాలు అంతర్గత సర్వేలతోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు గట్టిగానే మాట్లాడారు. మొత్తానికైతే ఈ సర్వే ఫలితాలు కూటమికి మింగుడు పడటం లేదు. మరోపక్క వీలైనంత వరకు సర్ది చెప్పటం, తీరు మార్చుకోకున్నా బుజ్జగించటం, చర్యల కత్తికి పదును పెట్టేందుకు మొఖమాటానికి గురయ్యే చంద్రబాబు తీరును పలువురు తప్పుపడుతుంటారు. అయితే తన పాత అలవాట్లను మార్చుకున్నట్టుగా ఆయన తన తాజా తీరుతో స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరించే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామనుకుంటే మీ ఇష్టం, అలాంటి వారిని వదులుకోవటానికి నేను సిద్ధమంటూ స్పష్టం చేశారు. అందరి ఎమ్మెల్యేల పనితీరు మీద తనకు సమాచారం ఉందని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోనూ తాను ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పిన చంద్రబాబు తాజాగా పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ను నిర్వహించారు. నేతల పనితీరుపై సర్వే నివేదికలు, సమాచారం తెప్పిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. కొందరు బాగా పనిచేస్తున్నారంటూ వారిని అభినందిస్తూనే గాడి తప్పిన నేతల్ని తాను ఉపేక్షించలేనని తేల్చి చెప్పారు. ఒకరిద్దరి కోసం ప్రభుత్వ, పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టలేనని, అలాంటోళ్లను తాను దూరం పెడతానని స్పష్టం చేసిన చంద్రబాబు అలాంటి వారిని వదులుకునేందుకు సిద్ధమని ఇప్పటికే 1-2 సార్లు స్పష్టం చేశా. త్వరలో ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా. వారి పనితీరుకు సంబంధించిన నివేదికల్ని వ్యక్తిగతంగా అందజేస్తా. పనిచెయ్యని వారి విషయంలో 1995 నాటి విధానాన్ని అమలు చేస్తా అని స్పష్టం చేశారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మరింత బాధ్యతగా పనిచేయాలని చెప్పిన చంద్రబాబు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. అతి విశ్వాసంతో వ్యవహరిస్తే వారికే ఎక్కువ నష్టం కలుగుతుందన్న చంద్రబాబు, మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదన్నది నా ఆలోచన. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తుంటారు. ప్రజలు మనతో ఉండేలా చూసుకోవాలి. వారిలో నమ్మకాన్ని కలిగించాలి. మంచి చేస్తే మరిన్ని అవకాశాలు కల్పిస్తా. తప్పు చేస్తే దూరం పెడతా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని చెప్పారు. మాటల్లో చూపించిన కరుకుదనం నిర్ణయాల రూపంలోనూ చూపిస్తే బాగుంటుందన్న మాట తెలుగు తమ్ముళ్ల నోట వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.